పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మనవాద ఆలోచనలతో ఎంతో అవమానకరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించారని ఈరోజు తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ 4 ముందు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మరియు పలువురు న్యాయవాదులు నిరసన నిర్వహిస్తూ కేంద్ర హోంమంత్రిపై చర్యలు చేపట్టాలని, ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభలో మన హోమ్ మినిస్టర్ గారు అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడారో దానికి వ్యతిరేకంగా మా న్యాయవాద మిత్రులు మన లీగల్ సెల్ తరఫున ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ మార్చ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా అవమానకరమైన రీతిలో అంబేద్కర్ గారిని ఏదైతే పేరు తీసుకొని ఒక అవమానకరంగా హేళన చేస్తూ అంబేద్కర్ని పిలిచినట్టు మీరు దేవుని పిలిచి వరకు స్వర్గంలో ఉంటారంటారు. ఆ స్వర్గం ఎక్కడుందో తెలియదు, కానీ ఈ స్వర్గాన్ని కల్పించిన గొప్ప మహాత్ముడు అంబేద్కర్ గారు. మరి అంబేద్కర్ గారిని అవమానిస్తే ఈ దేశంలో ఉన్న 90% ప్రజలు అవమానించినట్టు. కాబట్టి వెంటనే ప్రధాని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే అమిత్ షాను మంత్రివర్గం తొలగించి ఏదైతే అంబేద్కర్కు అవమానం జరిగిందో దాన్ని కంప్లీట్గా చేయాలని, న్యాయం చేయాలని కోరుతున్నాం. ఆ న్యాయవాదుల పక్షాన మేమందరం ఈ రోజు ఇక్కడ జమ చేయడం జరిగింది. మేమే కాదు, ఇంకా చాలా మంది న్యాయవాదులు సమయం మేము అనుకోలేనందున చాలా మంది రాలేదు. చాలా మంది మనసులో ఉన్న భావన ఇది. ఈ రోజు ఇక్కడ మేమందరం చెప్తున్నాం. హైకోర్టు అడ్వకేట్ ఈరోజు అమిత్ షా ఏదైతే అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పార్లమెంటు